నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ప్రకృతి మనకు చాలా ఇస్తుందండి. కానీ ప్రకృతికి మనం ఏమిస్తాం? ఏమీ ఇవ్వము. కానీ ప్రకృతిని ప్రకృతిలా బ్రతకనిస్తే అదే చాలా గొప్ప విషయం. ఈ వీడియోలో మీకు నేను క్యాన్సర్ అనే వ్యాధి మన జీవితాలకు కాదు కదా, మన దగ్గరకు కూడా రాకుండా ఉండేటటువంటి, క్యాన్సర్ని మన దరిదాపుల్లోకి రాకుండా చేసేటటువంటి ఒక ఫ్రూట్ కాదు, అలాంటి ఫ్రూట్స్ వందల వేలు విరగబూసిన చెట్టు చూపించాలి ఈ వీడియోలో. దానికి ముందు నేను ఎక్కడున్నానో, ఈ వాతావరణం ఏంటో మీకు చెప్పాలి. ఇది చూడండి ఒకసారి, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ చెట్లు చూడండి, ఈ ఇల్లు చూడండి. ఇదంతా కూడా బెంగళూరులో వైట్ ఫీల్డ్ దగ్గర మా మేనల్లుడు శ్రీకాంత్ ఉంటున్న ఇల్లు అండి. ఇది చాలా పెద్ద బంగ్లా కట్టాడు. కానీ బంగ్లా కట్టాడని గొప్పగా నేను చెప్పడానికి ఈ వీడియో చేయట్లేదు. వాడికి ఇంట్రెస్ట్ ఏమిటంటే మొక్కలు, చెట్లు, పిట్టలు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ప్రకృతి మధ్య ఉండడం అనేటటువంటిది ఇష్టం. కానీ నగరంలో ప్రకృతి ఎక్కడ దొరుకుతుంది? నగరంలో అడవి ఎక్కడ దొరుకుతుంది? అందుకనే ఇంటికే అడవిని తీసుకొచ్చాడా, లేకపోతే అడవిలో ఇంటిని కట్టుకున్నాడా, నాకైతే అర్థం కావడం లేదు. అంత అద్భుతంగా ఈ ఇంటిని నిర్మించుకున్నాడు. ఇంటిని చాలా బాగా కట్టుకున్నాడు. ఇంటి చుట్టూ అడవి, ఇంటి లోపల అడవి. అదేమిటో అనేటటువంటిది ముందు చూద్దాం. నేను ముందు చెప్పాను కదా, క్యాన్సర్ని మన దరిదాపులకు కూడా రానివ్వకుండా ఉండేటటువంటి ఒక ఫ్రూటు. అది ఒక్క ఫ్రూట్ని చూస్తేనే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వందల వేలు విరగబూసిన ఆ చెట్టుని చూపిస్తాను, అది చూద్దురు. కానీ మీరు తర్వాత ముందు ఇంటిని చూడండి. ఇంటి ముందు, ఇంట్లోకి వెళ్ళే ముందు, ఇంట్లో తోట, ఇంటి బయట తోట. ఇది అంజీర్ పండ్లు అంటామే మనం, ఫిగ్ ఫ్రూట్. ఇదిగోండి మొత్తం. ఎటు చూసినా అంజీర్ పళ్ళు ఇంటి ముందు ఉన్నాయన్నమాట. సో ఆ చెట్లు చూడండి, గొడుగులాగా ఒక చెట్టు ఉంటుంది చూడండి. ఈ చెట్టు లేయర్లుగా గొడుగు ఒకే పొర ఉంటుంది. కానీ ఈ చెట్టు నిజంగా గొడుగులో ఉన్న ఈ చెట్టు తీసుకున్న స్పేస్ ఏమో చాలా చిన్నది. చూడండి ఎంత చిన్నదో, ఇంత. కానీ పైకి వెళ్ళే కొలది ఆకాశం కింద మొత్తం గొడుగు పట్టేస్తుంది అనమాట. లేయర్లుగా వెళ్తుందన్నమాట. నిజంగా వేసవి కాలంలో ఈ చెట్టు కింద కానీ కూర్చుంటే ఏసీలు ఎందుకు పనిచేయండి, 100 ఏసీలు కూడా పనిచేయవు. ఇంకా రండి, ఇంకో చెట్టు, పనసకాయలు. ఎక్కడ చూసినా పనసకాయలు వేలాడుతున్నాయి. ఇది పనస చెట్టు. మళ్ళీ ఇక్కడ అంజీర్ చెట్టు. ఇలా మనం లోపలికి వెళ్దాము. ఇది ఇంటి ముందు ఉన్నటువంటి తోట. ముందే చెప్పాను కదా, అడవిలో ఇల్లు కట్టుకోలేము, కానీ అడవినే ఇంటికి తీసుకురావడం సాధ్యం అని చెప్పేసి మా శ్రీకాంత్ నిరూపించాడు. ఇప్పుడు రండి, గేట్లో నుంచి మనం లోపలికి వెళ్దాము. ఈ చెట్టు చూడండి, ఇది వాటర్ యాపిల్. యాక్చువల్గా ఇప్పుడు సీజన్ కాదు. వాటర్ యాపిల్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. సీజన్లో విరగబూసిందంట. అలాగే ఇది రామాఫలం. ఈ చెట్టు జామపళ్ళు. ఇలా వెళ్దాం ఇప్పుడు మనం. కోళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి కదా మీకు, కోళ్ళ అరుపులు. కోళ్ళు, పిట్టలు, పక్షులు అన్నిటినీ పెంచడం. అయ్యో చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయో. తమను పెంచుకునే యజమాని వచ్చాడని చెప్పరికి దగ్గరికి వచ్చేసినాయి అన్నీ. వాటికి కూడా తెలుసు అనమాట. ఇదంతా ఖాళీ స్థలం. ఇక్కడ ఒక పెద్ద తోటని ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ చెట్లు. ఇలా రండి, ఇప్పుడు అసలు తోటలోకి వెళదాం మనం. ఇదేం చెట్టు అన్న? వైట్ జామున్. ఎస్, అయ్యో చూడండి, వైట్ జామున్, తెల్ల నేరేడు. వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫ్రూట్స్లో ఇదొకటి. ఇప్పుడు రండి, ఇల్లు ఎంత భాగాన్ని ఆక్యుపై చేసి ఉందో, ఇంటి చుట్టూ ఉన్నటువంటి తోట అంతకంటే ఎక్కువ. ఈ తోటలో ఇందాక నేను బయట చూపించానే, అలాంటి
ఈ చెట్టు ఇది. ఇక్కడ కూడా వేసవికాలం ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా ఏసీలో కూర్చున్నట్టే ఉంటుంది. చూడండి రకరకాల చెట్లు. ఇక్కడ మా వాడికి అన్నీ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదండి, ప్రకృతిలో ఉండడం. Strawberry guava. ఆ? Strawberry guava. ఓ స్ట్రాబెర్రీ గోవా, వండర్ఫుల్. అది ఇవి మూడు strawberry guava. ఇవన్నీ స్ట్రాబెర్రీ గోవా. ఈ చెట్టు ఇది హనుమాన్ ఫల్, హనుమాన్ ఫల్, జాక్ ఫ్రూట్. ఇది జాక్ ఫ్రూట్. ఓకే, ఇక్కడ రండి. ఇక్కడ ఈ నీళ్ల తొట్టెలో తాబేళ్ళు, చిన్న చిన్న చేపలు పెరుగుతాయి. విత్ లోటస్. విత్ లోటస్. ఉదయం వస్తే పైకి వచ్చి మమ్మల్ని పలకరిస్తాయి అన్నమాట. ఇప్పుడు రండి మెయిన్ ఫ్రూట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీకు నేను చెప్పానే, ఫ్రెండ్స్ మనతో పాటు వచ్చేసి ఇగో చూడండి మా శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి నీ లోపలికి. ఇదంతా వాటి సామ్రాజ్యం, ఈ తోట అంతా క్లీన్ చేస్తారు. మొత్తం చెత్త చెదాన్ని క్లీన్ చేస్తాయి. ఇప్పుడు రండి, అసలు నేను ఏ పండు గురించి చెప్పానో ఆ పండు చెట్టు దగ్గరికి వచ్చాము. ఇదండి, ఇవి అవకాడో. అవకాడో రోజు ఒక్క ఫ్రూట్ తింటే, ఒక్క ఫ్రూట్ జ్యూస్ తాగితే క్యాన్సర్ దగ్గరికి రాదట. నాకు తెలీదు, సైన్స్ చెప్తున్నారు. మా మేనవాళ్ళు అయితే దీని మీద స్టడీ చేశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఈ చెట్టు వేసాడు కానీ మొత్తం చెట్టు పైనుంచి కింద దాకా మొత్తం ఇవే పళ్ళండి. చూడండి ఎక్కడ చూసినా సరే విరగబూసాయి అన్నమాట ఈ అవకాడో పళ్ళు. ఇక్కడ ఈ చెట్టు కూడా అవకాడో. ఒకసారి చూడండి, ఇది బల్బు షేపులో ఉంటాయి ఈ అవకాడోలన్నీ కూడా. మొత్తం ఎక్కడ చూసినా పై దాకా చూడండి, ఇంకా పైన ఇంకా అగో ఆ పై దాకా చూడండి, గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయా. ఎన్ని అబ్బా, అన్ని కాయలు. అసలు ఇన్ని పళ్ళు ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి ఈ చెట్టు మీద వాలినటువంటి దేవతల్లా ఉన్న ఈ పళ్ళును చూస్తుంటుంటే ఏ మహమ్మారి మన దగ్గర రానివ్వదు. ఇగో ఈ చెట్టు చూడండి, ఇది కూడా అవకాడు. ఈ అవకాడలో ఇది రేర్ అన్నమాట. ఇది గుండ్రంగా ఉంటుంది, చాలా ఖరీదట ఈ పండు. హష్ అవకాడో. ఇది హష్ అవకాడో. హర్ష్ అవకాడో అంట దీని పేరు. బల్బ్ వెరైటీ. ఇది బల్బ్ వెరైటీ. ఇప్పుడు మనము అవకాడో జ్యూస్ తాగాలి కదా, తాగుదాం రండి, లోపలికి వెళ్దాం. ఇప్పుడు బయట ఉన్నటువంటి తోటను చూసాము. తోట బయటే కాదు లోపల కూడా ఉంటుందని మా వాడు నిరూపించాడు. అక్కడికి వెళ్దాం రండి. మిత్రులారా, మనం ఇంట్లోకి వెళ్ళి అవకాడో జ్యూస్ తాగుదామండి. ఈలోపు నేను కొన్ని చెట్లు చూపించడం మర్చిపోయాను. ఎంత ఇల్లు చిన్నదైనా సరే ఇంటి వెనక స్థలం ఎక్కువగా పెట్టుకోండి, మొక్కలు పెంచుకోండి, చెట్లు పెంచండి, అడవిని మీ దగ్గరే ఉంచుకోండి. అదే మనల్ని కాపాడుతుంది. కార్బన్ న్యూట్రల్ చేసేటటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోండి అని మా శ్రీకాంత్ చెప్తూ ఉంటాడు అందరికీ. అది చేసి చూపించాడు అనమాట, మాటలు కాదు చేతలతో చూపించాలని. ఇంకో కొన్ని చూడండి, ఇది ఏం చెట్లు అండి? ఇది లీచీ. ఇక్కడ రండి, ఇదేం ఫ్రూటు? ఇది పింక్ జాక్ ఫ్రూట్. పింక్ జాక్ ఫ్రూట్. థాయిలాండ్ జాక్ ఫ్రూట్. ఓకే, పింక్ కలర్లో ఉంటుందంట మా పనస పండు. అది మనం కాసినప్పుడు చూడాలి. అది ఈ చెట్టు జస్ట్ 1 year old. 1 year old ఇది కూడా. సో ఇక్కడ ఇది రండి, ఇది అనదర్ సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్ లక్ష్మణ్ ఫల్ అంటారండి. ఇది లక్ష్మణ్ ఫల్. ఇది చూడండి, ఇది కూడా అసలు మీకు దొరకదు, రేరెస్ట్ ఫ్రూట్ ఇది లక్ష్మణ్ ఫల్. క్యాన్సర్ వ్యాధికి చాలా సూపర్ డూపర్ మెడిసిన్ అంటండి. ఇలా రండి, వెంటనే వచ్చేసేయండి. ఇంకా చూడండి రకరకాల చెట్లు చూడండి. ఇంటి కిచెన్కి కావాల్సినటువంటి అన్ని కర్రీ లీవ్స్ ఉన్నాయి, మునగాకులు ఉన్నాయి, మునగ చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. ఈ ఐరన్ రిచ్ మునగ అంటే మునగ ఆకుని పౌడర్ చేసుకోవచ్చు, ఆకుని యాసిటీస్ పప్పులో వేసుకోవచ్చు. ఓకే, ములక్కాయ వస్తుంది. మోర్ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఏంటంటే ఈ ములక చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కలంతా నైట్రోజన్ని వేరుల ద్వారా ఇస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఈ బనానా ఉన్నది, బనానాకి నేనే న్యూట్రిషన్ ఇవ్వను, యూరియా ఏమి ఇవ్వను. న్యాచురల్గా ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేసాం. పైన ఉన్నట్టే వాటర్ని షేర్ చేసుకుంటాయి మొక్కలకి ఏర్ల ద్వారా. న్యూట్రిషన్ కూడా ఒక చెట్టుకి లేకపోతే ఇంకొక చెట్టు ఇస్తుంది. అది ములగాకు ప్రత్యేకత. ఓకే, ఇది యాపిల్ ట్రీ. ఓ ఏది లేదండి, ఎంత స్థలం లేదంటారు. ఎంత చిన్న స్థలం అయినా సరే ఎన్నో వెరైటీలు పెంచుకోవచ్చు.
ప్రకృతిలో మనం జీవించవచ్చు అని చెప్పేసి కాకుండా ఊరికి అట్లా పెట్టాను. అది ఓకే ఆకులు ఓకే వస్తాయి, ఆకులు డైలీ మునగాకులకి ఓకే. ఇది బటర్ ఫ్రూటే. బటర్ ఫ్రూట్ ఓకే. ఇది నల్ల నేరేడు చెట్టు, ఇది వృక్షం ఓకే. ఆ పైన ఉండేది ఆ పైది వృక్షం అది. సీజన్ అయిపోయింది కాబట్టి పళ్ళు కనిపించట్లేదు, కానీ ఇక మామూలుగా అయితే వర్షం చినుకుల్లాగా రాలుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మ్యాంగో మ్యాంగో ట్రీ. ఓకే ఓకే. బ్యాంబూ ఇస్ 24 hours ఆక్సిజన్ ప్రొడ్యూస్ వెరీ గుడ్ వెరీ గుడ్. ప్లాంట్ అన్నమాట. ఒక బ్యాంబూ ఉంటే ఆ ఇంటి మొత్తాన్ని కాకుండా సరౌండింగ్స్ కూడా కార్బన్ న్యూట్రల్ చేస్తుంది. వెరీ గుడ్. సో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని కార్బన్ న్యూట్రల్ చేస్తుంది. రండి. ఇంకొకటి అట్లనే ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెయిన్ వాటర్ అంతా కూడా ఎట్లా హార్వెస్ట్ చేస్తూ ఉంటే వాటర్ ఎక్కడ బయటకు వెళ్ళిపోకుండా ఒక వెల్ ఫిట్ తవ్వాలన్నమాట. ఓకే. ఆ వెల్ ప్రత్యేకత ఏంటంటే ఎంత రెయిన్ వాటర్ వచ్చినా మాక్సిమం చెట్లు రిసీవ్ చేసుకొని రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఈ పిట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఈ పిట్ పక్కన నాకు బోర్వెల్ ఉంది, ఇది రీఛార్జ్ చేస్తుంది అనమాట. దీన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంటికి రెయిన్ వాటర్ డ్రైన్ వదలకుండా ఓకే ఫిల్టర్ చేసి సంపలో కానీ వాడుకోవాలి, లేదా చెట్లు కానీ ఇవ్వాలి, లేదంటే బోర్ని రీఛార్జ్ చేయడానికి ఓకే వాడాలన్నమాట. అప్పుడు ఇక్కడ ఎంత సమ్మర్ లో కూడా ఇక్కడ గ్రీనరీ ఎందుకు ఉంటుంది, మిగతా చోట్ల ఉండవు, ఎందుకంటే ఇక్కడ స్ప్రింక్లర్స్ లేవు, ఏమి లేవు. బట్ రెయిన్ వాటర్ మేనేజ్ చేయడం వల్ల సంవత్సరానికి సరిపడే వాటర్ ని ఈ చెట్లు రిటైన్ చేసుకుంటాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాము. మా మేనల్డ్ ఇల్లు ఇది. మనం అవకాడో జ్యూస్ తాగుదాం. ఇగో ఇతనే మా మేనల్డ్ శ్రీకాంత్. ఒకసారి ముందు అవకాడో దిగోండి, ఇక్కడ అవకాడో రెడీగా ఉన్నాయి, జ్యూస్ చేసిస్తాడు ఇప్పుడు మనకి, తాగుదాము. చూడండి, నేను ఇంట్లోకి ఎందుకు రమ్మన్నానంటే అడవి ఇంటి చుట్టూ మాత్రమే కాదు, తోట ఇంటి చుట్టూ మాత్రమే కాదు, ఇంట్లో కూడా ఉండాలని చెప్తాడు మా వాడు. ఇది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ న్యూట్రల్ హౌస్ ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్తాడు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ప్రపంచం అంతా వదులుతుంది, ఆక్సిజన్ మాత్రం చెట్లే ఇస్తాయి. కాబట్టి ఆ చెట్లు మన ఇంటి చుట్టూ ఉండాలి, ఇంటి లోపల కూడా ఉండాలని చెప్తాడు. అందుకని ఇంట్లో చూడండి ఎంత పెద్ద చెట్టు ఇంటి మధ్య పెంచాడో. చెట్లు ఇంట్రెస్ట్ ఉండాలి ఎక్కడైనా సరే. చూడండి, గోడ మీద కూడా చెట్టు బొమ్మే వేసుకున్నాడు. 2 నెమళ్ళు, గోడ మీద చెట్టు బొమ్మ, ఇంట్లో పెరుగుతున్న చెట్టు, ఆఖరికి గోడ మీద తగిలించుకునేటటువంటి పటాలు కూడా చెట్లే ఉంటాయి ఎక్కడ చూసినా. ఇది ఈకో ఫ్రెండ్లీ లైఫ్ అంటే ఇది. ఇక్కడ కూడా ఎటు చూసినా గ్రీనరీ అన్నమాట. ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది ఈ క్రీపర్ అయితే. ఓకే, ఈ క్రీపర్ టెర్రస్ కూడా కవర్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. సో లెట్ us హ్యావ్ దట్ వండర్ఫుల్. ఇప్పుడు మనం అవకాడో జ్యూస్ ప్రిపరేషన్ మా మేనల్ చూపిస్తున్నారు చూడండి. ఇది బల్క్ వెరైటీ అవకాడో. ఓకే, బల్క్ లాగే ఉన్నది ఇది. ఓకే. సో దిస్ హ్యాస్ మోర్ జ్యూస్ అన్నమాట, ఎక్కువ క్రీమ్ ఇందులో ఉంటుంది. సో దీంట్లో కొన్ని రైప్ అయినవి 2 ఉన్నాయి. దాన్ని కట్ చేయడం కూడా చాలా సింపుల్. మనం పీల్ చేసేది ఏం పని లేదు, జస్ట్ ఇట్లా కట్ చేసాము. ఓపెన్ అయిపోయింది. వెరీ గుడ్. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో చాలా పెద్ద సీడ్ ఉంటుంది. ఓపెన్ చేసి అందులో పల్పు ఓకే అట్లా తీసి మిక్సీలో వేసుకోవాలి. ఉంటుంది కాబట్టి దీన్ని బటర్ ఫ్రూట్ అంటారు. బో, వెన్న కంటే మెత్తగా ఉందిగా. ఏం వేస్టేజ్ లేదు, ఒక్క థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ తప్ప దీంట్లో వేస్టేజ్ ఏం లేదు. ఈ సీడ్ అట్లానే తీసి మళ్ళీ ఇంకో ప్లాంట్ చేస్తాను. ఈ మదర్ ట్రీ కూడా సీడ్ చూడండి ఎంత ఉందో. జైంట్ సీడ్ దాన్ని 20 days వాటర్లో పెడితే సన్ కనిపించేలా ప్లాంట్ వస్తుంది. మట్టిలో పెట్టేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పల్ప్ దాంట్లోకి వేశాడు. సో చూడండి, సో దీంట్లో మిల్క్ వేస్తున్నాడు. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఏం మిల్క్ ఇది? ఓన్లీ కోల్డ్ మిల్క్. ఓకే ఓకే రైట్. స్వీట్నెస్ కోసం, కొంచెం స్వీట్ కోసం షుగర్ వేసుకోవాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చు.
బెల్లం వేసుకోవచ్చు. జాగరీ కమ్ షుగర్ మిక్స్ పౌడర్ ఇది. ఓహో. షుగర్ పేషెంట్స్ అయితే వితౌట్ షుగర్ కూడా వేసుకొని తాగొచ్చు. సో రెడీ, మిక్సీ తిప్పేస్తున్నాడండి. రెడీగా ఉండండి, మన జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది. ఆహా, నోరు ఊరిపోతుంది కదా. ఇదిగోండి జ్యూస్ రెడీ. 2 గ్లాసులు నాకు, మా మేనల్కి. ఇల్లు చూశారు, బయట తోట చూశారు, ఇంట్లో ఉన్న చెట్టు చూశారు. ఇప్పుడు అర్థమైంది కదండి నేను ఎందుకు ఈ వీడియో చేశాను. ఇది ఏ ఫ్రూట్ జ్యూస్ తాగితే మన దగ్గరకి క్యాన్సర్ రావడానికి భయపడి పారిపోతుందో ఆ అవకాడో జ్యూస్ ఫైనల్గా మా మేనల్డ్ చేసి ఇచ్చాడు. నేను తాగుతున్నాను. ఆహా, దేవతలు అమృతం తాగారంటారు కానీ అది మనకు తెలియదు. దేవతలు ఇది తాగితే ఇదే అమృతం అని అంటారండి. ఇది అద్భుతమైనటువంటిది. ఒక అవకాడో గురించే కాదు, ఈకో ఫ్రెండ్లీ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. మీరు చిన్న గుడిసెలో ఉన్నా, పెద్ద మేడలో ఉన్నా, తోటలో మీ ఇల్లు ఉండాలి, మీ ఇంట్లో తోట ఉండాలి, మీరే తోటై బతకాలి. ఇది మొత్తం ఈ వీడియోలో నేను మీకు ఇచ్చే సందేశం. నేను మా మేనల్డ్ శ్రీకాంత్ ద్వారా గమనించినటువంటి విషయం. మిత్రులారా, మీకు నచ్చిందా? వీడియోని తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి. అందరూ కూడా ఎక్కడుంటే అక్కడ తోటలాగా బతుకుతారు. అది ఓకే. థ్యాంక్ యూ.